శ్రీమద్ రామాయణము మొదటి భాగము. శ్రీ సీతారామాభ్యాం నమః. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ బిభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి. వేద విజ్ఞాన రహస్యముల అవగాహనకు ఇతిహాస పురాణములను అధ్యయనము చేయుట ఎంతయో ఆవశ్యకము. ఇతిహాస పురాణములను లోతుగా అధ్యయనము చేయని అల్పజ్ఞుడు వేదములను వేద రహస్యములను గూర్చి ప్రస్తావించుటకు పూనుకొనినప్పుడు వానిని చూచి వేదములకు విపరీతార్థములు కల్పించి చెప్పుచు యథార్థములను భ్రష్టు పట్టించును అని వేదములు భీతిల్లును. వాస్తవముగా వేదములను అధ్యయనం చేయుటకు కొంతమంది మాత్రమే అర్హులు. వేదభాష మిక్కిలి ప్రాచీనమైనది. వేదార్థములు మిగుల గంభీరములు, ఊహలకు అందనివి. అందువలన వేదములను అందరూ సులభముగా అర్థము చేసుకొనజాలరు. యుగధర్మమును బట్టి వేదమును పరంపరగా పఠించుటయు అనగా అధ్యయనం చేయుటయు బోధించుటయు ఈ కాలమున క్రమముగా సన్నగిల్లుచున్నది. బ్రాహ్మణులలో సైతము ఎంతగా వెదకినను అతి కష్టము మీద అరుదుగా మాత్రమే వేద పండితులు లభింతురు. ఏలననగా వేదములను సాంగోపాంగముగా అధ్యయనము చేయుటకు అధిక సమయము, సూక్ష్మబుద్ధి ఈ రెండును ఆవశ్యకములు. ఈ కాలమున ఈ రెండును లోపించుచున్నట్లు కనబడుచున్నది. రాను రాను మానవుల ఆయుర్దాయము, బుద్ధి తగ్గిపోచున్నవి. వేదములను అధ్యయనము చేయుటకు బ్రహ్మచర్యము కూడా చాలా ముఖ్యము. బ్రహ్మచర్య దీక్షను పాటించుట కూడా జనులలో లోపించుచున్నది. ఈ విషయములను దృష్టిలో ఉంచుకునియే త్రికాలజ్ఞులైన మన మహర్షులు వేదజ్ఞానమును సామాన్య జనులకు అందుబాటులో ఉండునట్లుగా సరళమై సుబోధకమైన భాషలో ఆకర్షణీయమైన శైలిలో ఇతిహాసములను పురాణములను రచించిరి. ఇతిహాస గ్రంథములలో శ్రీమద్ రామాయణము, మహాభారతము అను రెండు మాత్రమే ప్రస్తుతము లభించుచున్నవి. ఈ రెండు గ్రంథములు భారతీయ వాంగ్మయమునకు తలమానికములు, ఆర్య సభ్యతకు పట్టుగొమ్మలు. ఇవి భారతీయ గౌరవమును ఇనుమడింపజేయునవి. ఈ రెండింటిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యములు, సదాచారములు, నీతి నియమములు, ధర్మము మున్నగు వాని ప్రబోధములు అడుగడుగును కనపడుచుండును. రామాయణమునందు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్యలీలలు వర్ణింపబడినవి. మహాభారతమున మణిమాలలో దారము వలె లీలా పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని మహిమలు అవిచ్ఛిన్నముగా ప్రస్తావింపబడినవి. ఈ రెండింటి యందును చైతన్యవంతమైన భారతీయ సంస్కృతి యొక్క సజీవ రూపము తొణికిసలాడుచుండును. సంస్కృత సాహిత్యమునందు వెలువడిన దృశ్య శ్రవ్య కావ్యములన్నిటికీ అనగా నాటకములు, ప్రబంధములు, సంకీర్తనలు మున్నగు వానికన్నిటికీ దాదాపు ఈ రెండు ఇతిహాసములే ఆధారములు. ఋషి ప్రణీతములై ఆర్య సంస్కృతికి మూలములైన ఈ రెండు గ్రంథములను నిత్య సత్యములైన ఇతిహాసములుగా చిరస్థిర కీర్తిని ఆర్జించినవి. అట్లే కవితా దృష్టితో కూడా వాంగ్మయ రంగమున
అత్యున్నత స్థానములను అలంకరించినవి. అయినను మహాభారతమునకు ఇతిహాసముగా వచ్చిన గుర్తింపు కావ్యముగా రాలేదు. వాల్మీకి ప్రణీతమైన శ్రీమద్ రామాయణమునకు మాత్రము ఇతిహాసముగానే గాక ఆది కావ్యముగా కూడా ఎన్నలేని గౌరవము దక్కినది. ఈ మహాకావ్యము కాంతవలే ఆనందింపజేయును, కర్తవ్యమును ఉపదేశించును. ఇదే ఈ రామాయణం యొక్క విశేషము. సత్యం వద ధర్మం చర ఆచారాన్మా ప్రమదః ప్రజాతంతుం మావ్యవచ్చేత్సీహ మున్నగు విధి వాక్యముల ద్వారా వేదములు గురువు వలె ఉపదేశించును. ఇతిహాస పురాణములు మాత్రము రామవత్ వర్తితవ్యం న రావణవత్ అను విధముగా మిత్రుని వలె హితబోధ చేయును. కావ్యములైతే కాంతవలే ప్రేమానురాగములను రంగరించుచు ఆకర్షణీయులైన మృదు మధుర వచనములతో మనలను కర్తవ్య పథమునకు మరల్చును. రామాయణమునందలి శ్రీరామచంద్రుని మాతృభక్తి, పితృభక్తి, కావ్యరూప వర్ణల ప్రభావము మనపై ఉన్నట్లు మాతృదేవోభవ, పితృదేవోభవ అను వేదవాక్యముల ప్రభావము అంతగా ఉండదు. కాంతా సమితములై ఉపదేశములందించు కావ్యములలో వాల్మీకి రామాయణ మహాకావ్యం యొక్క స్థానము సర్వోన్నతమైనది. రచనా కౌశలము, కావ్యవస్తు గౌరవము అను ఈ రెండింటిని బట్టి రామాయణము ప్రపంచమునందలి సమస్త కావ్యములకును మొకుటాయమానము. వాల్మీకి రామాయణము ఆయా పరిస్థితులలో వ్యక్తులు ఎవరెవరితో ఎట్లు ప్రవర్తింపవలెను అను సామాజిక విషయములను నొక్కి చెప్పును. ప్రతి వ్యక్తియు తన కుటుంబ సభ్యులకును లోకములోని ఇతరులకును సుఖములను చేకూర్చుటకై పాటుపడుట తన విధిగా భావింపవలనని తెలుపును. అందులకై అవసరమగుచో తన వ్యక్తిగతమైన సుఖములను త్యజించుటకును ఎట్టి కష్టములైనను సహనముతో భరించుటకును సిద్ధపడవలెను అను నైతిక బాధ్యతను వక్కాణించును. అంతేగాక సత్యము, న్యాయము, సదాచారము, ప్రతిజ్ఞాపాలనము మొదలగు ఉదాత్త ధర్మములను పాటించుచు ఆదర్శ జీవనమును గడిపెడి విధానమును ప్రబోధించును. ఈ విధముగా వాల్మీకి రామాయణము వివిధములైన సామాజిక, నైతిక, ధార్మిక విషయముల ప్రబోధములకు పెనిది. ఇందు అవతార పురుషుడైన శ్రీరామచంద్రుని యొక్క దివ్యములైన మానుష లీలలు సర్వాంగ సుందరముగా చిత్రింపబడినవి. ఇంకను ఇందు జగత్ జనని అయిన సీతాదేవి యొక్క ఆదర్శవంతమైన పాతివ్రత్యము, భరతుని నిరుపమానమైన భాతృభక్తి, త్యాగగుణము, దశరథ మహారాజు యొక్క అపూర్వమైన వాత్సల్యము, కౌసల్యాదేవి యొక్క మహోన్నత సౌజన్యము, ఆదర్శప్రాయమైన శ్రవణకుమారుని పితృభక్తి, హనుమంతుని యొక్క సాటిలేని స్వామిభక్తి, విభీషణుని యొక్క అసాధారణమైన న్యాయదృష్టి, శ్రీరాముని యొడ ప్రజల యొక్క స్వాభావికములైన గాఢానురాగములు సందర్భానుసారముగా చక్కగా వర్ణితములు. అంతేగాక పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువునకు అందరి ఎడలను గల సంపూర్ణమైన దయ, చక్కని శ్రద్ధ ఆదరములు, ప్రేమానురాగములు వీటన్నింటితో కూడా యోగ్యమైన వ్యవహార సరళి ఇందు సాంగోపాంగముగా ప్రతిపాదింపబడినవి. ఇంతలి శ్లోకలనియు మిక్కిలి మధురములు, రుచిరములు. ఇవి మహాకావ్యోచితములైన గుణములతో, శబ్దార్థాలంకారములతో
సుశోభితములు, రాగ తాళయుక్తముగా గానం చేయుటకు అనువైనవి. అంతేకాక గంభీరార్థయుక్తములు, సమయోచితముగా ఇందు శృంగార వీర కరుణాద్భుతాది నవరసములు పరిపుష్టములైనవి. రసములన్నిటిలోనికి ఇది కుదురి అయినను కరుణరసం మాత్రము దీనికి ప్రాణము. ఏ దృష్టితో చూచినను ఇది అందరూ ఆదరింపదగిన ఉత్తమ గ్రంథము. వాల్మీకి రామాయణము సర్వోత్కృష్టమైన ఒక మహాకావ్యము. అంతేగాక ఇది శ్రీరామచంద్ర ప్రభుని యొక్క అవతార లీలా విశేషములను తెలిపినట్టి చక్కని ఇతిహాసము అను విషయమును విస్మరింపరానిది. స్వయంభువు అయిన బ్రహ్మదేవుడే వాల్మీకి మహామునికి సాక్షాత్కరించి రామాయణమును రచించుటకు ఆ మునిని ప్రోత్సహించెను. మరియు అతడు శ్రీరాముని వృత్తాంతమునకు సంబంధించిన విశేషములనియు నీకు సహజముగానే కరతలామలకములగును అని ఆ మహర్షికి వరమును ప్రసాదించెను. ఆ వర ప్రభావమున కథా విశేషములనియు ఆ మునీశ్వరునకు మనస్సునకు స్పష్టముగా గోచరించెను. కావ్యనాయకుడైన శ్రీరామచంద్రుని అవతార కాలమునందే వాటిని ఆ మహర్షి శ్లోకబద్ధమనర్చెను. అంతేకాదు శ్రీరామచంద్రుని కుమారులైన లవకుశులచే వాటిని కంఠస్థము చేయించెను. వారి చేతనే రాబో సంఘటనలతో సహా ఆ వృత్తాంతమును సంపూర్ణముగా శ్రీరాముని సమక్షముననే నిండు సభలలో వినిపింపజేసెను. ఈ విధముగా ఈ ఇతిహాస గాథకు శ్రీరాముని ఆమోదము లభించినట్లయినది. దీని ప్రామాణిక విషయమున ఇంతకంటే చెప్పవలసింది ఏమి ఉండును? శ్రీరాముని ఆమోదముద్రను నోచుకున్న ఈ మహాకావ్యమునందు అసత్యములు కానీ, దోషములు కానీ, అతిశయోక్తులు కానీ ఉండునని ఊహించుటకు ఏమాత్రము వీలు లేదు. ఇది సకల జనులకు ఆదరణీయమును మిగుల ప్రయోజనకరము ఈ రామాయణ మహాకావ్యము. దీనిని ప్రచారం చేయటం వలన అనంతమైన లోక కళ్యాణం సిద్ధించును. ప్రపంచం నందలి అన్ని జాతుల వారును అన్ని వర్గముల వారును దీనిని పఠించుటకును వినుటకును అర్హులే. ప్రతి వ్యక్తియు దీనిని శ్రద్ధగా పఠించి అవగాహన చేసుకొని ఇందలి ఉత్తమోత్తమ ఉపదేశములను యథాశక్తి ఆచరించినచో అతని జీవితము ఆదర్శప్రాయమే సఫలమగును.